పిల్లలకి చెప్తాను, We are blessed of the Lord. మనం దేవుని చేత దీవించబడ్డాం. God has led to a right fellowship. సరైనటువంటి సహవాసంలోకి మన దేవుడు There తీసుకొచ్చాడు. could be problems, సమస్యలు ఉండొచ్చు, but yet never ever leave the fellowship. అయినప్పటికీ ఎప్పుడు కూడా ఈ సహవాసం వదిలిపెట్టొద్దని చెప్తాను. So that is what I tell our people in Hebron, in our house of fellowship. అక్కడ ఉన్నటువంటి హెబ్రోన్ సహవాసంలో కూడా ఇదే మాట చెప్తాను. God has brought us into a wonderful fellowship. దేవుడు అద్భుతమైనటువంటి సహవాసంలోకి మనం తీసుకుని వచ్చాడు. Where the doctrine of Christ is being maintained. యేసుక్రీస్తు ప్రభు గురించినటువంటి సిద్ధాంతము అక్కడ నిలపబడుతుంది. Many people also follow, but partially. చాలా మంది అవలంబిస్తారు, కానీ పాక్షికంగా అవలంబిస్తారు. Brother Baksing always used to say, సోడ్ బక్సింగ్ గారు ఎప్పుడు చెప్తూ ఉండేవారు, Brethren group are our cousins. బ్రదర్ అని వాళ్ళు మన సహోదరు లాంటి వాళ్ళు, Cousins మాదిరి అంటారు. కజిన్స్ మాదిరి అంటారు అని They have చెప్పేవాడు. very slight differences. అక్కడక్కడ చిన్న చిన్న మార్పులు They are ఉండొచ్చు. also evangelical. వాళ్ళు కూడా స్వార్థ They are ప్రకటించే also వాళ్ళు, very strict on being born again. తిరిగి జన్మించే దాంట్లో వాళ్ళు కూడా కఠినంగా ఉంటారు. So that is how Brother Baksing has brought us into a wonderful situation. ఆ రకంగా మనల్ని అద్భుతమైనటువంటి స్థితిలోకి దేవుడు బక్సింగ్ And it గారు was he తీసుకొచ్చాడు. has put Bibles in our hands. ఆయన మన చేతిలో బైబిల్ పెట్టాడు. You have Bibles in our hand. మన చేతిలో బైబిల్ ఉన్నాయి అంటే Parents and also children, everybody. తల్లిదండ్రులకి, పిల్లలకి, అందరికీ ఒక వ్యక్తిగతమైన బైబిల్ ఉంటుంది. Baksing has done it. ఇదంతా కూడా సౌడ్ బక్సింగ్ గారి యొక్క బోధ ద్వారా So we are కలిగింది. grateful to the Lord.